ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములో దేవునికి తెలియజేయుడి. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రార్థన అనే మాట తెలియని వారు ఉండరు. ప్రార్థన ప్రతి వారు నిత్యము ఏదో ఒక సందర్భములో, ఏదో ఒక అవసరతలో, ఏదో ఒక సమస్యలను చేస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట. అయితే మామూలు మాటలకు ప్రార్థనకు ఉన్న తేడా ఏమిటంటే, మనము ఇతరులతో మాట్లాడేటప్పుడు నియమ నిబంధనలు పాటించనవసరము లేదు. అయితే దేవునితో మాట్లాడేటప్పుడు అనగా ప్రార్థించేటప్పుడు ఇష్టం వచ్చినట్లు నిర్లక్ష్యంగా మాట్లాడుటకు వీలు లేదు. ఎందుకంటే ఆయన దేవాది దేవుడు, సర్వలోక సృష్టికర్త, మన ప్రాణనాథుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు. మరి దేవునికి ఇష్టమైన ప్రార్థన ఏది అంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనములో, ఏలయనగా మనం యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నామని వ్రాయబడి ఉన్నది. మనము మన అవసరతల కొరకు, సమస్యల కొరకు, శోధనల కొరకు ప్రార్థించడమే కాదు, మనము ఇతరులను క్షమించి విశ్వాసముతో ఆసక్తి కలిగి ప్రార్థించాలి. అలాంటి ప్రార్థనతోనే ప్రభువు ఏకీభవిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.